హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం మిల్లెట్స్తో వెజిటబుల్స్ వేసి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్దీ అండ్ ఎమ్మీ అండి. ఈ ఉప్మా చేసే ముందు మిల్లెట్స్ని శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఈ మిల్లెట్ ఉప్మా చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనక్కాయ పప్పులు 1 చిన్న కప్పు, జీడిపప్పు 1 చిన్న కప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్, పొటాటో, టొమాటో ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఉంటే అది కూడా. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వాడచ్చు. నేను A2 కౌ గీని వాడుతున్నానండి. ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో మనం శనక్కాయ పప్పులు వేసుకోవాలి. వాటిని బాగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఫ్రై చేయాలి. ఆవాలు చిటపటలాడాలి, అప్పుడు ఫ్రై అయినట్టు. తర్వాత ఇందులో మనం జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్, అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కడిగి తరిగి పెట్టుకున్న కరివేపాకుని వేయాలి. ఆ తర్వాత తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు చాలా సన్నగా తరుక్కోవాలండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి, లైట్గా మగ్గితే సరిపోతాయి. మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ మరియు బంగాళదుంప ముక్కలు, టమాటా 1 వేసుకోవాలి. మీ దగ్గర కనుక ఫ్రెంచ్ బీన్స్ ఉంటే వాటిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఫ్రై చేయాలి నెయ్యిలో కొంచెంసేపు. బంగాళదుంప ముక్క మెత్తబడేదాకా నెయ్యిలో వేయించాలండి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి తిప్పాలి. ఉప్పు బాగా కూరగాయలకు పట్టేదాకా కలిపి తిప్పాలి. ఇందులో కారం వేయక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా. నేను మిల్లెట్స్ ఆల్రెడీ కడిగి నానబెట్టి కొలత ప్రకారం నీళ్లు పట్టి ఉంచాను. మీరు 1 గ్లాస్ మిల్లెట్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోయారండి. అప్పుడు ఉప్మా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నానబెట్టుకున్న మిల్లెట్స్ మొత్తాన్ని కుక్కర్లో వేసేసి అంతా కలిసిపోయేటట్టు అడుగుదాకా తిప్పాలి. ఈ విధంగా తిప్పటం వల్ల అడుగంటకుండా ఉంటుంది. సాల్ట్ కూడా చక్కగా కలిసిపోతుంది. ఇది కొంచెం ఉడికొచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించాలి. ఈ ఉప్మాని మనం బయట కూడా చేయొచ్చు, కానీ కుక్కర్లో అయితే చక్కగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఉప్మా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ, ఎమ్మీ, హెల్దీ మిల్లెట్ ఉప్మా తయారు. నేను మిల్లెట్స్ గురించి చాలా వీడియోస్ పెట్టాను.
అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే చూడండి. ఆ వీడియోస్లో నేను మిల్లెట్ యొక్క ఉపయోగాలను కూడా వివరించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.